సంప్రాతః శిశిరవసంతో పునరాయాత కాలక్రీడతి గచ్చత్యాయో తదపి నముంచత్యాశావాయు. భజగోవిందం భజగోవిందం అన్నారు కదా. దినయామిని, దినం అంటే పగలు సూర్యుడు, యామిని అంటే రాత్రి చంద్రుడు. దినయామిన్యో పునరాయాత శిశిరవసంతో శిశిరతో వచ్చింది, మళ్ళీ వసంత ఋతువు వచ్చింది, పునరాయాత. కాలక్రీడతి, ఆ కాలు ఆడుకుంటున్నా అంటే జీవులతో. దానివల్ల ఏమైంది? ఏం తీసుకుపోతున్నాడు? గచ్చత్యాయు అయినప్పుడు తదపిన ముంచతి ఆశాప. అప్పటికి ఆశ అనేది పోవడం లేదు. ఎప్పుడో ఆశాజీవి కదయ్యా మానవుడు, మరి ఇంకా మాత్రం ఉండకూడదా అంటాము. అంటే పెట్టుకో, ఆశ పెట్టుకో, ఎన్ని పెట్టుకుంటావో పెట్టుకో, దానికి తగినట్టు మళ్ళీ శరీరాలు, ఏం శరీరాలు ఏదైనా రావచ్చు. నువ్వు ఏ ఆశ కలిగి ఉంటావో దానికి సంబంధించిన శరీరం వస్తుంది, దాని చేత అనుభవించు. అందుకొరకే ఈ సూర్యుడు చంద్రుడంతా కూడా కాలనేతారవు. ప్రాణాపానో శరీరినాం, ప్రాణాపానాలు కూడా కాలాన్ని తీసుకొని పోతాం. ప్రాణవాయు ఎన్నిసార్లు గడిస్తే అంత ఆయుష్ పోయినట్టే. ప్రాణాపాన వాయువులు ఎన్నిసార్లు నడిస్తే అన్ని సెకండ్లు మన ఆయుష్ పోయినట్టుగా. రోజుకి ఎన్నిసార్లు నడుస్తుంది? 21,600 సార్లు నడుస్తుందంటే 21,600 సెకండ్లు పోయినట్టే కదా మనకి. సెకండ్లో నిమిషాలు ఎంతో. అందుకొరకే ప్రాణాయామం చేసే వాళ్ళు ఆయుష్ని పెంచుకుంటారని చెప్పేదాని కొరకు. ఎందుకంటే ఆగిపోతుంది కదా, శ్వాస ఆగిపోతుంది. కాబట్టి యోగులకు దీర్ఘాయుష్ వచ్చేదానికి కారణం ప్రాణాపాన వాయువులను మనం స్వీకరించినట్టయితే దానివల్ల ఆయుష్ కూడా పెంచుకోవచ్చు. మనం చేసే ఆ పద్ధతిలో ఉన్నట్టయితే ఆయుష్ పెరుగుతూ ఉంటుంది అని. అందుకొరకు కాలనేతారో ప్రాణాపానం కూడా కాలాన్ని తీసుకొని, శరీరం జీవుల యొక్క కాలాన్ని, జీవితాన్ని మొత్తం తీసుకొని, సాక్షి పురుష ఇత్యేవం మూర్తిష్టకమిదం వపుః. సాక్షి అయిన వారు, సాక్షి ఉంటాడు లోపల సాక్షి ఉన్నాడా లేదా? ఇవన్నిటికి అంటకుండా సాక్షిగా ఉండేవాడు పురుషుడు. ఇది మూర్తిష్టకం వపుః. అష్టమూర్తులతో కూడుకున్నది శరీరము. అష్టమూర్తులు వచ్చాయి లేదా? పృథ్వీ వచ్చినాయి, నదులు వచ్చినాయి, ఇంకా వాయువు వచ్చింది, ఆకాశం వచ్చింది, జలం వచ్చింది, తర్వాత సూర్యుడు చంద్రుడు వచ్చారు, పురుషుడు వచ్చారు. పంచమహాభూతాలు సూర్యుడు చంద్రుడు పురుషుడే కదా మూర్తిష్టకం అంటే. పంచమహాభూతాలు ఎట్లా వచ్చినాయి? సముద్రాలు, ఇదేంటి పర్వతాల వగేరా అంతా కూడా పంచమహాభూతాలు. ఇది పృథ్వీభూతము, అవకాశం ఇచ్చేది ఆకాశభూతము, నదుల రూపంలో ప్రవహించిందేమో జలతత్వము, ప్రాణాపాన రూపంలోనేమో ఫలానా, అగ్ని బలభాగ్ని కాలాగ్ని వగేరా చెప్పారు కదా, అదే అగ్నితత్వం. పంచమహాభూతాలు వచ్చాయి. సూర్యుడు చంద్రుడు ఇద్దరు మామూలుగా, పురుషుడు సాక్షి. మూర్తిష్టకం వచ్చిందా లేదా? ఆ బ్రహ్మాండంలో ఏ మూర్తిష్టకం అయితే చెప్పబడిందో పిండాండంలో కూడా అదే మూర్తిష్టకము చెప్పబడింది. ఇది మూర్తిష్టకం అని చెప్పారు. సమనస్కమిదం యోగి సేవమాన ఉపాసనం అష్టాంగయోగయుక్తస్తన్ అమనస్కం సగచ్చతి. సమనస్కమిదం యోగి, మనస్సు కలిగిన యోగి అంటే మనసు లేని వాళ్ళు ఎవరుంటారు? ఇక్కడ ఒక సూక్ష్మత ఉంది. నీవు కావాలని మనస్సు పెట్టి ఈ మూర్తిష్టకములో ఉపాసన చేసినట్టయితే, మనసు లేకుండా ఉండడం కాదు. సమనస్కం అంటే ఏంటిది? మనస్సు కలిగి ఉండి ఎట్లాగైతే ఇతర పనులు చేస్తున్నావా లేదా, అక్కడ మనస్సు ఉంటేనే మన పని సక్రమంగా జరుగుతుంది, లేకపోతే లేదు. అట్లాగే ఈ మూర్తిష్టకమందు మనస్సును లగ్నం చేసి ఉపాసన ఎవరైతే చేస్తూ ఉంటారో, సేవమాన ఉపాసం, వాటిని సేవించడం అంటే అనుభవించడము, లేదా దాన్ని ఒక్కొక్కటి దాటుకుంటూ పోవడం, ఉపాసుడైనా ఉపాసన చేసినట్టయితే అష్టాంగ యోగయుక్త సన్ అన్నాడు. మళ్ళీ ఇదేమో మూర్తిష్టకం, మళ్ళీ అష్టాంగ యోగం ఏంటిది? యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ఇప్పుడు చెప్పిందంతా కూడా ధారణ కిందకు వచ్చింది. ఎందుకంటే అదంతా ధరిస్తే కదా, అదంతా కూడా మనం ధరించినందువల్ల ఈ బ్రహ్మాండం పిండాండము ఏకరూపంగా కనిపిస్తుంది. ఇప్పుడు యమము కావాలి, నియమం కావాలి. యమం దగ్గర తీసుకుపోతుంది, నియమం నీళ్ళ దగ్గర తీసుకుపోతుంది, అయిపోతుంది మనలా. మన ఇక మళ్ళీ ఎప్పుడు వస్తుందో రాదు. ఇక ఆసనం అంటామా, అదో లైన్గా కూర్చున్నారు, అయిపోయింది. ఇక ప్రాణాయామం అంటే అది అసలు రానే రాదు. కొంచెం ఎగశ్వాస దిగశ్వాస మెట్లెక్కితే. ప్రత్యాహారం అంటామా, ఇక రోజుకి 5-7 నిమిషాలు తిరగడం వగేరా అవుతుంది. ఇక ధారణ అంటే ఏమన్నా మన రాళ్ళనో రోళ్ళనో ధారణ చేస్తూనే ఉంటాము. ధ్యానం అంటే కళ్ళు మూసుకుంటే మొత్తం ప్రపంచం అంతా తిరిగి వస్తుంది.
ఇక సమాధి అంటే ఇక నిద్రపోయినప్పుడు సమాధి అయిపోయింది అష్టాంగ యోగం. మొత్తానికి ఎట్లా అయిపోయింది? అష్టాంగ యోగం అయిందా లేదా? అది దాంతో మనం ఎప్పటికైనా ఎన్ని జన్మలకైనా అష్టాంగ యోగం కావలసిందేను. అలా కాంది జీవుడు తన యొక్క స్వరూప జ్ఞానాన్ని పొందలేడు. జ్ఞానం శ్రవణం అనేది ధ్యాసలు కావాలన్నా కానీ ఈ అష్టాంగ యోగం కావాలా వద్దా? యమో నియమం లేకపోతే అసలు ఏమీ కాదు. అదే కదా అధికారిత్వంలో వచ్చింది. నిత్య వస్తు వివేకం. ఆయనకైనా నిత్య వస్తు వివేకం అంటే ఏంటిది? జ్ఞాన పద్ధతిలో కూడా సాధన చతుర్థ సంపత్తి కావాలా వద్దా? ఏంటిది అది? నిత్య వస్తు వివేకము, యామత్వ ఫలభోగ విరాగము, సమాధి షట్కము సంపత్తి, ముముక్షత్వం. ఈ అష్టాంగ యోగములో దానిలో ఇవి అన్ని కూడా సమన్వయం అయిపోతుంది. యమము నియమము నిత్య వస్తు వివేకంలో వస్తుందా? మరి మిగతా ఏమో ఏంటిది? యామత్వ ఫలభోగ విరాగము, సమాధి షట్కము సంపత్తిలో ఇవన్నీ వచ్చేసేస్తాయి. తర్వాత ముముక్షత్వంలో ధారణ ధ్యాన సమాధులలో కూడా వచ్చేస్తుంది. ఎటు పోయినా అని ఏదో ఒక పద్ధతికి అనుసరించి ఉన్నప్పుడే శరీరము మనస్సు వాక్కు ఆ మూడిటికి సమన్వయం అయినప్పుడే సాధకుడైన వాడు సాధన చేయగలుగుతాడు. లేకపోతే నీ పడికి నువ్వే నా పడికి నానే అంటుంది ఆ ఉపాసన అంతా కూడా. ఉపాసన ఏమో కానీ అది మనం చేయలేక ఉపవాసం ఉండిపోతాం అంతే. అష్టాంగ యోగ యుక్త సన్ అమనస్కం సగచ్చతి. సమనస్కతతో చేసినట్టయితే అంటే దాని మీద దృష్టి పెట్టి చేసినట్టయితే అమనస్క స్థితిని పొందుతాడు. దాన్ని అమనస్క రాజయోగం అన్నాడు కదా. అమనస్కం అనేది ఇది సీతారామంజన సంవాదంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అమనస్క యోగం. మనస్కం ఏమంటే అర్థం? సమనస్కుడై సాధన చేసినట్టయితే మనస్సుతో కదా ఈ సమస్త బ్రహ్మాండాన్ని అంతా కూడా సంచరిస్తున్నాడు. ఆ మనస్సు అమనస్కం కావాలి అంటే ఆ బ్రహ్మాండాలన్నీ కూడా ఈ రూపంలో పరమాత్మ కంటే భిన్నము కాదు అనే భావన మనస్సుకు రావాలి. అప్పుడు అమనస్క స్థితిని పొందగలుగుతాడు. అందుకొరకు అష్టాంగ యోగయుక్త స్తన్ అమనస్కం సగచ్చతి. సరే, అష్టాంగ యోగములలో మరి ఏంటిదని ఆ విషయాలంతా కూడా చెప్తూ ఉన్నారు. ఈ అష్టాంగ యోగాన్ని గురించి రకరకాలుగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా చెప్పబడిన అష్టాంగాలు అవి అయినా ఒక్కొక్క దానిలో ఇప్పుడు యోగ సూత్రాల నుంచి 5 చెప్పాడు, మనుస్మృతిలో 10 చెప్పాడు. మరి ఈయన ఇంకా ఎక్కువ చెప్తా ఉన్నాడు. మొత్తానికి ఎట్లా అయినా అంతరింద్రియ నిగ్రహం, బహిరింద్రియ నిగ్రహం, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధం అష్టాంగాని అని మనం యోగ సూత్రాలు చదువుతున్నాం. అవి అష్టాంగాలు అందరూ ఒప్పుకుంటా ఉంటారు. అంగం అంటే అర్థమేమి అంటే ఒక క్రియను నెరవేర్చేది అంగం. చెయ్యి ఒక క్రియను నెరవేర్చుంది, అదొక అంగం. కన్ను ఒక క్రియను నెరవేరుస్తుంది, ముక్కు, చెవు, ఇవన్నీ కూడా అంగాలు కదా. ఇవన్నీ కలిస్తే ఏమవుతుంది? అంగి అవుతుంది. అంగాలతో కూడుకున్నది అంగి. అందువల్ల ఒక్కొక్కటి సిద్ధిస్తే ఒక్కొక్కటి ఆరోగ్యంగా ఉంటుంది కదా. మొత్తం ఆరోగ్యంగా ఉండదు శరీరంలో మన కదా. అన్ని బాగా ఉండి ముక్కు బాగా లేకుంటే ఆరోగ్యంగా ఉన్నట్టేనా? అన్ని బాగుండి కన్ను నొప్పి వస్తే, చెవు నొప్పి వస్తే, కాలు నొప్పి వస్తే, కీళ్ళ నొప్పి వస్తే అన్ని ఏ ఒక్కరి తక్కువగా ఉన్నా ఆరోగ్యవంతులు అనిపించుకోరు. అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యం కలిగిన వాడు అనుకుంటారు. అలాగే ఈ 8 అంగాలను కూడా పాటిస్తూ ఎవరైతే పూర్వంలో చెప్పబడిన అర్థాన్ని వాళ్ళు అనుసంధానం చేస్తారో ఆ మనస్కులు అవుతారు అన్నారు. మొట్టమొదటి అంగం ఏంటిది? యమము. యమం అంటే బహిరింద్రియ నిగ్రహం అని సర్వసామాన్యంగా అందరు అంటుంటారు. దానిలో కొన్ని నియమాలు, వాటిని పాటించినందువల్ల బహిరింద్రియాలు నిగ్రహం అవుతాయి అని. తర్వాత ఏంటి? రెండవది నియమము. తర్వాత ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ ధ్యాన సమాధులలో సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. అయితే నిర్వికల్ప సమాధి రూపంగాన్ని అంగిని పొందేదాని కొరకు ఇవి అన్ని కూడా అంగాలు. సవికల్ప సమాధి వరకు కూడా అంగాలే చెప్పబడినాయి. సరే, మొట్టమొదలు ఈయన యొక్క అభిప్రాయ ప్రకారం, సురేశ్వరాచార్యుల యొక్క అభిప్రాయ ప్రకారం ఏమంటే ఏం చెప్తున్నా? మనఃప్రసాద సంతోష మౌనం ఇంద్రియ నిగ్రహ దయాదాక్షిణ్యమాస్తిక్యం ఆర్జవం మార్దవం క్షమ భావశుద్ధి అహింసా చ బ్రహ్మచర్యం శృతిధృతి ఇత్యేవమాదయో అన్యే చ
మనస్సాధ్యాయమా స్మృతా, మనస్సాధ్యాయమా స్మృతా, మనస్సు చేత సాధింపబడేటి ఇవి యమము అన్నారు. మొట్టమొదటి ఏంటి? మనఃప్రసాద. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమాన సముచ్యతే అని మానసిక తపస్సులో భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. ఎప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉండడం అంటే కాల్చిన వంకాయ ఎట్లుంటుందో అట్లా ఉండడం, అలాంటి మొహం అలాంటి చింతన పట్టుకొని అట్లుంటే ప్రసన్నత అంటారా? ఏమయ్యా ఏడుపు ముఖం పెట్టుకున్నావు ఎందుకు అని అడుగుతారు. ఎప్పుడు నవ్వుతూ నిగనిగలాడుతూ ప్రసన్నంగా ఉంటే చాలా ఆనందంగా ఉన్నాయా, ఏం దొరికిందయా అంటారు. ఇందులో ప్రసన్నం అంటే అర్థమేమి? ప్రకృష్టేన సంతః ఇది ప్రసన్న. మనస్సు తన స్థితిలో పూర్తిగా నిలిచి ఉండాలి. అది మనఃప్రసాదము అన్నారు. ప్రసాదం, మనఃప్రసాదం అది. అంటే అర్థమేమి? ఒక రకంగా చెప్పాలంటే మనస్సులో ఉద్రిక్తత లేకుండా ఉండడము. మనసులో ఉద్రిక్తత ఉంటే అది ఒక దగ్గర ఉంటుందా? ఉద్రిక్తం ఉంటే రకరకాలుగా పరిగెత్తుతూ ఉంటుంది. రెండవది ఇంకో రకంగా చెప్పుకోవాలంటే మనస్సు లక్ష్యంలో విక్షేపం లేకుండా ఉండడం కూడా మనస్సు యొక్క ప్రసాదమే ఉంటుంది. తన యొక్క ఏ లక్ష్యం అయితే ఉందో ఆ లక్ష్యంలో విక్షేపం లేకుండా ఉండాలి. ఎప్పుడు ఉంటుంది? దాన్ని సంపూర్ణంగా కోరినప్పుడు మాత్రమే ఉంటుంది. మీ లక్ష్యంలో ఎవరన్నా ఉండేవాళ్ళు మీ దగ్గరికి అనుకోకుండా వస్తే మీ మనసు ఎట్లా ఉంటుంది? ఇతర చింతను వదిలిపెట్టి కాసేపు ఒక్క క్షణమైన ఆనందంగా ఉంటుంది. అట్లాగే లక్ష్యంలో విక్షేపం లేకుండా ఒక్క క్షణం ఉన్నా ఆ మనసుకు ప్రసన్నత్వము, ప్రశాంతత్వము, ఆనందము వస్తుంది. రెండవది ఏంటిది? సంతోషం. సంతృష్ట అంటే యదృచ్ఛ లాభ సంతుష్ట అని భగవంతుడు అన్నాడు. దొరికిన దాంతో అంటే 10 రూపాయలు దొరుకుతాయి 50 కావాలని 50 దొరుకుతాయి 100 దొరకాలని 100 దొరకాలి ఇంకా 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 అనేది ఏంటిది? ఇది అత్యాశ. దానివల్ల మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఏది దొరికితే దాంతోనే సంతుష్టిగా ఉండేది నేర్చుకుంటే వారి దుఃఖం అనేది రాదు, పరాధీనం అనేది కూడా రాదు. ఇవి రెండు. పరాధీనత్వం చేత దుఃఖం వస్తుంది. పరాధీనం ఎప్పుడు వస్తుంది అంటే మీరు లభించిన దానికంటే ఇంకా అధికం కావాలనుకున్నప్పుడు పరాధీనత్వం వస్తుంది మనుషుకు, శరీరానికి. ఇందులో సంతుష్టం అంటే ఏది లభిస్తుందో దాని మాదిరి దాని కొరకు దాని చేత ఉండేవాడు ఏంటిది? సంతోషం అనే శబ్దానికి ప్రతీకగా ఉంటాడు. మౌనం. మౌనం అంటే ఏంటిది? మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవత. మౌనం చైవాస్మి, గోప్యమైన వాటిల్లో మౌనం నా యొక్క స్వరూపం అని ఈ విధంగా భగవంతుడు భగవద్గీత 10వ అధ్యాయం చెప్పినట్టుగా గుహ్యమైన గోప్యమైన వాటిలో, రహస్యమైన వాటిలో మౌనం నా యొక్క స్వరూపం అన్నారు. మౌనం ఎన్ని రకాలు? కాష్ట మౌనము, వాగ్మౌనము, మనోమౌనము. 3 రకాలు. మొదలు కాష్ట మౌనం అంటే శరీరం కదలకుండా ఉండాలి, కర్రలాగా ఇటు ఊగుతూ ఉంటుంది. కొంతమంది కాళ్ళు ఊగుతూ ఉంటాయి, కొన్ని చేతులు ఊగుతూ ఉంటాయి, తలకాయ ఊగుతూ ఉంటుంది కొందరు. అది కాష్ట మౌనం అనిపించుకోదు. కర్రలా ఉన్న స్తంభం ఎట్లా ఉందో అట్లా. అది ఎప్పుడు వస్తుందంటే నీ మనస్సు లక్ష్యం నిలిచినప్పుడు ఆ స్థితి వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే శరీరం తేలిక అయిపోయి, ఎంత బరువు శరీరమైనా 100 కిలోల శరీరమైనా దూదిలాగా అనిపిస్తుంది ఉన్నది మనకి. దానికి కాష్ట మౌనం అన్నారు. వాగ్మౌనం అంటే అర్థమేమి? నోరు మూసుకొని కూర్చోం. కోపం వస్తున్నావు నోరు మూసుకుంటావా లేదా అంటారు కదా ఇంట్లో. అట్లాగే నోరు మూసుకొని కూర్చోవాలంటే ఏంటిది? వాక్కుతో మాట్లాడకుండా ఉండడం. మనోమౌనం అంటే సంకల్పరాహిత్య స్థితి మౌనం. అది ఇక్కడ ఏం చెప్పి మరి ఇక్కడ మౌనం అంటే అర్థం ఏంటిది అంటే కొందరు ఏమంటారంటే మళ్ళీ ఒక మాట అన్నారు, అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉండడం కూడా ఒక రకమైన మౌనమే అన్నాడు. వృధా వాక్ విసర్జనం త్యాగ. ఏంటిది? అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉండడం. ఇద్దరం కలిస్తే అవే అవుతాయి ఎక్కువ. ఎందుకంటే ఇంక పనే ఉండదు కదా. వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు ఎట్లా పోయారు, వీళ్ళు ఇట్లా పోయారు, వాళ్ళకి పెళ్ళి అయిందా లేదా, వీళ్ళు ఇంట్లో ఏం చేసుకున్నారు, మీ వాళ్ళు బాగున్నారా వగైరా వగైరా. ఇదంతా కూడా ఏంటిది? మౌనం కింద రాదు. ఎంతవరకు అందుకొరకే మన స్వామి ఎవరేమన్నారు? 10 మాటలతో మాట్లాడితే 4 మాట్లాడు అని. 4 మాట్లాడితే ఒకటి మాట్లాడితే సంజ్ఞతో అన్నాం. వాగ్మౌనం వల్ల ఏమొస్తుంది అంటే అసత్య దోషం రాకుండా ఉంటుంది. అసత్య దోషం రాకుండా ఉంటుంది. మౌనైన కలహో నాస్తి అన్నారు. మౌనం ఉన్నందులో కలహం కూడా రాదు. వాళ్ళు అనుకుంటాను లేని గమ్మున పోయాం అనుకోండి, మనకు ఆ కలహం పెరుగుతుందా? పెరగదు.
నన్ను ఇట్లా అంటావా, నువ్వెంత అంటే నువ్వెంత అంటే పెరిగిపోతున్న ఆకాశం వరకు రగిలిపోతున్నా. అంటే అనవసరమైన ప్రసంగం చేత ఏమొస్తుంది అంటే ఇవన్నీ వస్తూ ఉంటాయి. వాగ్మౌనం చేత ఏమవుతుంది, కనీసం మనకు లాభం ఉంటుంది. ఎందుకుండదు? ఎందుకంటే మాట్లాడినందువల్ల వాక్శక్తి ఎక్కువ పోతుంది కదా. వాక్శక్తి ఎక్కువ అంటే బడబడ మాట్లాడినందువల్ల, అసలు మాట్లాడకుండా ఉండడం కాదు, బడబడ మాట్లాడినందువల్ల వాక్శక్తి పోయినందువల్ల ఆ వాక్శక్తి ఏం చేస్తుంది, బ్రెయిన్ మీద పనిచేస్తుంది, జ్ఞాపక శక్తి కూడా పోతుంది. అందువల్ల ఆ వాగ్మౌనం కావాలన్నారు. అసత్య దోషం రాకుండా ఉండాలి అనేది. తర్వాత మనోమౌనం ఏంటిది? ఒక రకంగా చెప్పాలంటే మౌనం అంటే కేవలం నోరు మూసుకొని ఉండడే మౌనం కాదు, సమస్త ఇంద్రియ నిగ్రహం కూడా మౌనం అవుతుంది. వాటిని ఏది అవసరమో, ఎంతవరకు అవసరమో అంతవరకు వాటితో పని తీసుకొని మిగతా అంతా కూడా దైవ చింతనకు ఇంకో దానికి పెట్టడం, అది కూడా మౌనం. మౌనం అంటే ఒక్క ఇంద్రియానికే మౌనం అని కాదు, అన్ని ఇంద్రియాలకు మౌనం పాటించాలి. ఎంతవరకు అవసరం అంతవరకు, లేకపోతే లేదు అనే విషయాన్ని దీని మౌనం కింద తీసుకుంటారు. మూడవది ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటిది? ఇంద్రియాలను తన అధీనం పెట్టుకోవడం. ఒక రకంగా చెప్పాలంటే అవసరం ఉన్నది మాత్రమే చూడడం, మిగతా చూడకపోవడం, అవసరం ఉన్నది మాత్రం వినడం, ఇది కూడా ఒక రకంగా ఇంద్రియ నిగ్రహం అవుతుంది. ఎందుకంటే అసలే మూసుకుంటే మన వ్యవహారం జరగదు కదా. వ్యవహారం జరగకపోతే శరీరం ఉండదు, శరీరం లేకపోతే ధ్యానాదులు వగైరా మనకు జరగకుండా ఉంటాయి. కాబట్టి విహితమైన వాటి యందు పోవడం కూడా ఒక రకంగా అది ఇంద్రియ నిగ్రహమే అవుతుంది. నిషిద్ధమైన వాటికి పోకుండా ఉండడం, ఇది ఒక రకంగా చెప్పుకోవచ్చు. సరే, నాలుగవది ఏంటిది? ఐదవది దయా అన్నారు. దయాభూతేశ్వలో లత్వం అని భగవంతుడు కూడా అక్కడ చెప్పాడు. అంటే భూతద్రోహం, అంటే ఎదుటిపదానికి ద్రోహం చేయకుండా ఉండడం, అపకారం చేయకుండా ఉండడం, దీన్ని దయా అన్నారు. దయ అంటే ఎదుటిపదానికి అపకారం కలగకుండా ఉండడం. సరే, ఇంకోటి ఏం చెప్పాడు? దాక్షిణ్యం. దయాదాక్షిణ్యాలు లేవా నీకు అంటాం కదా. దాక్షిణ్యం అంటే అర్థం ఏంటిది? వ్యవహార దక్షత. దాక్షిణ్యం అంటే ఏంటిది? దక్షత. ఏ పనిని ఎలా చేసినట్టయితే అది పాడు కాకుండా సక్రమంగా ఉంటుందో దాన్ని ఫలానా వాడు దక్షుడయ్యా అంటాం. దక్షుడు అంటే దక్షయజ్ఞం చేసిన దక్షుడా? ఏం దక్షయజ్ఞం చేసిన దక్షుడు కాదు, వాడికి దక్షతే లేదు. దక్షుడు ఉంటే యజ్ఞం పాడైపోయేది కాదు కదా. వ్యవహార దక్షత ఉందా దక్షుడికి? ఉన్నట్టయితే శివుడు వచ్చేవాడా, పాడు చేసేవాడా? అందుకొరకు దక్షత అంటేమేమి? వ్యవహార కుశలత్వం. ఏ వ్యవహారాన్ని, ఏ పనిని ఎలా నిర్వహించితే అది సంపూర్ణమవుతుందో దాన్ని దాక్షిణ్యము అన్నారు. అది లేకపోతే ఏమవుతుంది అంటే మరి నీ పని ఆగిపోయినందువల్ల ఇక నువ్వు సాధన చేస్తావు. అందువల్ల తర్వాత ఆస్తిక్యం. ఆస్తిక్యం అంటే శాస్త్రవాక్యమందు, గురువాక్యమందు విశ్వాసం ఉండడం ఏదైతే ఉందో ఆస్తిక్య బుద్ధి. ఆస్తిక్యం బ్రాహ్మణ కర్మ స్వభావయం అని 18వ అధ్యాయం మనకు వస్తుంది కదా. ఏ ఏ గుణాలు ఎవరికి ఉంటాయన్న దానిలో మన 18వ అధ్యాయంలో కూడా వచ్చింది. ఆస్తిక్యం ఇది బ్రాహ్మణుల యొక్క గుణము అన్నారు. అది ఎవరికి ఉంటే అదే బ్రాహ్మణులు, లేకపోతే వాళ్ళే మిగతా వాళ్ళంతా కూడా అవుతారు. తర్వాత ఆర్జవం, రుజుత్వం అంటే కుటిలత్వం లేకుండా. కుటిల స్వభావం అంటే ఏంటిది? వంకర స్వభావం. వంకర స్వభావం అంటే మనం ఒకటి అంటా ఉంటే ఒకటి వింటూ ఉంటారు, ఒకటి అర్థం చేసుకుంటూ ఉంటారు, ఇంకొకటి చేస్తూ ఉంటారు. దీన్ని ఏమన్నారు? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, వినేది ఒకటి, చూసేది ఒకటి. ఇదేంటిది? కుటిల స్వభావం అన్నారు. ఏది చెప్తామో అదే చేయడము, ఏది చేస్తామో అదే, ఏది చూస్తామో అది చెప్పడం, ఏది చెప్తామో అదే చేయడం, ఏదైతుంది రుజుత్వం. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడము, ఇది కుటిల స్వభావం లేకుండా. అలాంటి వాళ్ళు మహా కుటిలయ్యా, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని అంటాం లేదా లోకంలో. ఆ స్వభావం వాళ్ళన్నట్టుగానే మన దగ్గర లేకుండా ఉండాలి. మార్దవం అన్నారు. మార్దవం అంటే మృదుత్వం, కఠినత్వం లేకుండా ఉండడం మృదుత్వము. తర్వాత క్షమ అంటే అర్థమేమి? కోపాన్ని కలుగజేసే కారణం వచ్చినప్పటికీ ఓర్చుకొని ఉండడము, దాన్ని క్షమ అన్నారు. ఎవరైనప్పుడు అందరూ ఓర్పుతూనే ఉంటారు, కానీ సమయం వస్తే బడబడ అంటూ ఉంటుంది నోరు. అలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ ఓర్చుకొని ఉండేదాన్ని ఏమంటారు? క్షేమ అన్నారు. తర్వాత భావసంశుద్ధి. భావసంశుద్ధి దానిలో కూడా వచ్చిన భావసంశుద్ధి తేజ తపోమానసం ఉచ్యతే. భావం యొక్క శుద్ధి అంటే భావ సంశుద్ధి అంటే అర్థమేమి అంటే వాక్కును ఉచ్చారణ చేసేవాళ్ళ దానిలో శుద్ధత ఉండాలి. ఆ వాక్కును ఉచ్చారణ చేసేదానికి ముందు నీ భావము శుద్ధమై ఉండాలి. అంటే ఇప్పుడు చెప్పబడిన కుటిలత్వాలతో, కఠినత్వాలతో, అసత్య దోషాలతో
నిండుకొని ఉండకూడదు. లోపల ఏది ఉంటుందో అది వాక్కు ద్వారా వస్తుంది కదా. అందువల్ల భావ సంశుద్ధి అంటే నీ మనస్సును నిషిద్ధమైన భావం లేకుండా ఉంచుకోవడం భావ సంశుద్ధి అంటే. శుద్ధాంతఃకరణం, శుద్ధమైన మనస్సు కలిగి ఉండడము. తర్వాత ఏంటిది? అహింస అంటే ఎదుటి వారికి బాధ కలిగింత ఉండడము. బ్రహ్మచర్యము అంటే 8 విధాలైన బ్రహ్మచర్యాన్ని పాటించడము. స్మృతి అంటే జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అన్నాడు కదా భగవంతుడు. జన్మ మృత్యు జర వ్యాధి. ఈ జన్మ ఎందు దుఃఖము, మృత్యు ఎందు దుఃఖము, జర అంటే ముసల్తనమందు ఏంటిది దుఃఖము. వీటి యందు దోషానుసంధానం ఏదైతే ఉందో దాన్ని ఏమన్నారు? స్మృతి. వాటిని జ్ఞాపకం పెట్టుకోవడం. జ్ఞాపకం పెట్టుకుంటే ఏమవుతుంది అంటే అయ్యో ఇది వస్తుంది భావన చేత వాడు సాధన యందు త్వరితత్వం వస్తుంది. తర్వాత ఏంటిది? ధృతి అంటే ధైర్యం. మన ప్రాణేంద్రియానాం అవసాద ప్రాప్తవంతం అపి. మనస్సుకు కానీ శరీరానికి కానీ ప్రాణం పోయే సమయం వచ్చినా చలించకుండా ధైర్యంగా ఉండడం ఏదైతే దీన్ని ధైర్యం అన్నారు. అలాంటి స్థితిలో ఉంటే ఇంక మిగతా స్థితిలో అన్నిట్లో కూడా ఉండగలుగుతాడు. అందువరకు ఎవరైనా ఏడుస్తూ ఉంటే ధైర్యంగా ఉండు అంటూ ఉంటాడు కదా. అది ఎంతవరకు తన ముందుకు రానంత వరకే తను ధైర్యంగా ఉన్నట్టు ఎదుగుని ధైర్యంగా ఉండమంటాడు. అట్లా అనకపోతే అయ్యో ఆ మాత్రం కూడా అనలేదా అని తర్వాత అనుకుంటారో అంటాడు, లేకపోతే అనరు వీళ్ళు. అది అసలు విషయము అయింది కదా. ఇవన్నీ కూడా ఏమన్నారు? యమము అన్నారు. ఇవన్నీ కూడా యమము అనే విషయాన్ని చెప్పారు. మనస్సాధ్య యమాస్మృత ఇత్యేవమాదయ అన్యే అన్నారు. ఇంకేమైనా ఉంటే మనసు సంబంధించిన ఆది శబ్దం చేత ఎన్ని వస్తే అన్నీ తీసుకోవచ్చు. అమానిత్వం, అదంభిత్వం, హింస, క్షాంతి, ఆజ్యం ఇవన్నీ కూడా మనస్సుకు సంబంధించినవి కదా. అమానిత్వం, అదంభిత్వం, హింస ఇవన్నీ అక్కడ కూడా కొన్ని వచ్చినాయి అనుకోండి. వీటిని కూడా కొన్ని మనం తీసుకోవచ్చు. ఇవన్నీ ఏంటిది అంటే ఏమవుతుంది? యోగ సాధన భూతా ధర్మ. యోగ సాధనకు సంబంధించిన ధర్మాలు, యోగ సాధనకు సంబంధించిన ధర్మాలు ఇవన్నీ కూడా. తర్వాత మనస్సు చేతనే ఇవన్నీ కూడా సాధింపబడే. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా మనస్సుతో సాధింపబడేవి, శరీరంతో సాధింపబడేవి కాదు అవి. ఇవన్నీ కూడా మనస్సుతో సాధింపబడేవి కాబట్టి నివృత్తిలో యోగానికి సహకరిస్తాయి. నివృత్తి యోగానికి ఎందుకంటే ఇప్పుడు ఏదైతే చెప్పబడిందో అవన్నీ కూడా సాధ్యమైనంత వరకు మనస్సుకు సంబంధించినవి. ఆ మనస్సు ఈ అన్నిటినీ కలిగి ఉంటే నివృత్తి వస్తుందా, ప్రవృత్తి వస్తుందా? నివృత్తి వస్తుంది. కాబట్టి నివృత్తి యోగ లక్షణానికి ఇవన్నీ కూడా చెప్పబడతాయి. మనుస్మృతిలో ఇవన్నీ కొన్ని వేరుగా ఉన్నాయి. తపస్సంతోషం, ఆస్తిక్యం, దానం, ఈశ్వర పూజనం, సిద్ధాంత, హరి ఇవి ఈ విధంగా చెప్పబడింది. మీకు ఏది స్తోత్రమంజరిలో వచ్చినాయి. అష్టాంగ యోగాన్ని గురించి స్తోత్రమంజరిలో చెప్పబడి ఉన్నాయి. కావాలంటే చూసుకోండి. అవి 10 చెప్పబడి ఉన్నాయి. అందులో యోగ సూత్రకారుడేమో 5 చెప్పాడు. 5 యోగ సూత్రాలు ఏంటిది? యమాహ, నియమాహ అని వస్తాయి కదా. 6, 5 యమ నియమాసన అష్టాంగం అని చెప్పి ఇది యమాహ అని వచ్చేస్తుంది కదా. సూత్రం అంటే మర్చిపోయి ఉంటారు మీరు. సరే, ఇది అయిపోయింది. యమం తర్వాత వచ్చేది ఏంటిది? క్రమప్రాప్తిలో నియమం స్నానం, శౌచం, క్రతుసత్యం, జపోహోమశ్చదర్పణం, తపోదానం, తితిక్షాచ, నమస్కార ప్రదక్షిణం, రతోపవాసాద్యాశ్రమ చాన్యే కాయిక నియమా స్మృతా. ఈ యమానికి నియమానికి, యమం అంటే బహిరింద్రియ నిగ్రహము, నియమం అంటే అంతరింద్రియ నిగ్రహం ఒక దగ్గర చెప్పబడింది. ఈయన ఉల్టా చేసేసాడు. యమం అంటేనేమో మనసుకు సంబంధించింది, నియమం అంటేనేమో శరీరానికి సంబంధించిన బహిర్గతం అని చెప్పబడింది. మిగతా వాళ్ళందరూ కూడా యమం అంటేనేమో బహిరింద్రియ నిగ్రహం, నియమం అంటే అంతరింద్రియ నిగ్రహం చాలా చెప్పారు. దానికి దీనికి చాలా తేడా ఉన్నాయి. అయితే ఆ భావాన్ని సమకూర్చుతూనే ఈయన ఇంకెక్కువ చెప్పారు. ఎందుకంటే మనకు అందుబాటులో ఉండే ఇవన్నీ కూడా సరే, ఇవన్నీ కూడా కాయికా నియమా స్మృత, శరీరానికి సంబంధించిన నియమాలు. మొట్టమొదటి చెప్పిన నియమాలు ఏంటి? మనస్సు సంబంధించినవి. ఇప్పుడు శరీరానికి సంబంధించిన ఇవి రెండు కరణాలు కదా. ఇవి 2 శుద్ధమైతేనే కదా మనస్సు నీ లక్ష్యమందు ఆసక్తి కలిగి ఉండేదాని కొరకు.
మొట్టమొదటి ఇది కంట్రోల్ కావాలి, దీని తర్వాత మనస్సు కంట్రోల్ కావాలా, అప్పుడు కానీ నీ లక్ష్యంలోకి పోతుంది. మొట్టమొదటిది ఏంటిది? స్నానం అన్నారు. మొట్టమొదటిది ఏంటిది? స్నానం. మృజ్జలాభ్యాం అన్నారు కదా. స్నానం అంటే స్నానం మనోమల త్యాగం అని ఒక దగ్గర చెప్పబడింది. అసలు స్నానం ఏంటిది? మనస్సులోని మాలిన్యాన్ని వదిలిపెట్టడమే స్నానం అన్నారు. కానీ ఇది అదేమో లోపల స్నానం. బయట స్నానం ఏంటిది? మృజ్జలాభ్యాం, మట్టితో కానీ జలంతో కానీ శరీరాన్ని శుద్ధి చేయడం. మట్టి పూసుకుంటే కూడా స్నానం చేసినట్టు లెక్క. విభూతి స్నానము. తర్వాత రకరకాలు చెప్పబడింది కదా. తర్వాత శౌచం అన్న. శౌచం అంటే శుచిత్వం. ఈ శౌచం అంటే ఏంటిది? శుభ్రత అనేది ఉండాల. ఏం శుభ్రత? వస్త్ర శుద్ధం ఉండాలా, పాత్ర శుద్ధం ఉండాలా, స్థాన శుద్ధం ఉండాలా. సరే, ఇవి కూడా శుద్ధత్వం అంటే స్నానం చేస్తే శుద్ధత్వం అవుతుందా లేదా? వస్తుంది. వచ్చినప్పటికీ మళ్ళీ అశుద్ధత రానియకుండా ఉండడమే, ఆ శరీరంతో అశుద్ధమైన పనులు చేయకుండా ఉండడమే శౌచం. ఇంద్రియ నిగ్రహం అని వేరువేరుగా చెప్పినప్పటికీ ఈ శౌచం కిందకి వచ్చేస్తుంది. ఇవి రెండు, స్నానము శౌచము. ఇవి బాహ్య సంబంధమా లోపల సంబంధమా? భావశుద్ధి చేతనము మనస్సు శౌచమైంది. స్నానము ఈ శౌచం చేతను శరీరం శుద్ధమైంది. భావ సంశుద్ధి చేతనేమో మనసు శుద్ధమైపోయింది. అందుకని మనసు శుద్ధంగా ఉంటేనే కదా భావ సంశుద్ధి వచ్చేస్తుంది. అందువల్ల ఇవి రెండు లోపలికి పోయి శుద్ధం చేయలేవు. లోపల మనస్సులోని మాలిన్యం పోవాలంటే భావ సంశుద్ధి తపోమా సంశుద్ధి అంటే భావ సంశుద్ధి కలగాలి అని అయిందా. తర్వాత క్రతు అంటే ఒక రకంగా చెప్పాలంటేనో హోమం వగైరా చేయడం క్రతువులు కొందరు అనుకుంటా ఉంటారు. కానీ ఇక్కడ వ్యాఖ్యానకర్తల యొక్క అభిప్రాయం అంటే క్రతు అంటే ఈశ్వర పూజనం అన్నారు. అందరూ చేస్తారు. అంటే క్రతువులంతా కూడా అందరికి అధికారం ఉంటుందా? ఈశ్వర పూజ అంటే ఇష్టదైవం యొక్క పూజ చేయడం ఏదైతే ఉందో క్రతువు. అది దేంతో చేస్తారు? ఈశ్వర పూజ దేంతో చేస్తారంటే నోరెళ్ళ పెట్టుకున్నారు శరీరంతో కదా. అందుకొరకు శరీరం శుద్ధం అవుతుంది. పూజాదులంతా కూడా స్థూల క్రియ కాబట్టి శరీరం శుద్ధమవుతుంది. దానం ఈశ్వర పూజనం. అక్కడ నియమాల్లో కూడా చెప్పబడింది. మనుస్మృతి చెప్పిన ప్రకారం దానం ఈశ్వర పూజనం తపో, అది తపస్సు కాదులే. ఆ 10 ఇది ఒకటి దానం ఈశ్వర పూజనం కూడా వచ్చేసేస్తుంది. ఈశ్వర పూజ క్రతువు అంటే ఇక్కడ కేవలం మనం క్రతువులు చేస్తున్నారంటే కొంతమంది చేస్తారంటే హవనం మాత్రమే క్రతువు అనుకుంటారు. అగ్నిలో హవిస్సును ఆయా దేవతను చెప్పడం ఏదైతుందో క్రతువు అనుకుంటారు. క్రతువు అంటే ఈశ్వర పూజ అనే అర్థం కూడా వస్తుంది. తర్వాత ఏంటిది? సత్యం అంటే యథార్థ వచనం. సత్యం అన్నిటికంటే మించింది. ఎందుకంటే సామాన్యంగా సత్యవాక్కు రావాలంటే సత్యవాక్కులో పుణ్యం కూడా అధికమే. సత్యేనైనం తపసా యోనుపశ్యతి. శృతివాక్యం సత్యం చేత తపస్సు చేత సత్యస్వరూపమైన ఆ తత్వము చూడబడుతుంది అని విషయాన్ని చెప్పారు. అయింది కదా. అందుకొరకు సత్యం భూయాత్ ప్రియం భూయాత్ న భూయాత్ అసత్యం అప్రియం ప్రియంచనామృతం భూయాత్ ఏతద్ధర్మ సనాతన ధర్మసూత్రాల్లో శాస్త్రాల్లో వచ్చేస్తుంది. సత్యం భూయాత్, సత్యంగా ఉండాలి, ప్రియంగా ఉండాలి. అది కదా సత్యం అయినప్పటికీ అది ప్రియంగా ఉండాలి. ఎవరన్నా అంటే ఆ ద్వారంలో ఉన్నారు ఎవరంటే మా అమ్మమ్మ వాళ్ళు అన్నాడంట. అమ్మమ్మ వాళ్ళు అంటే నాన్న అమ్మమ్మ వాళ్ళు అన్న ఒకటే అర్థము. కానీ అది కఠినంగా ఉంది కదా. కఠినంగా ఉందా లేదా? అమ్మమ్మ వాళ్ళు అంటే అసత్యమా సత్యమా? సత్యమే, కానీ కటువుగా ఉంది, ప్రియంగా లేదు. సత్యం బ్రూయాత్ ప్రియం భూయాత్ నబ్రూయాత్ అసత్యం అప్రియం. అసత్యం అప్రియము ఎప్పుడు కూడా చెప్పకూడదు. ప్రియంచన అమృతం ఎదురువారికి ప్రియమైనప్పటికీ అమృతం అసత్యంగా ఉండదు. ఇదే చెప్పినట్టయితే వాళ్ళు సంతోషిస్తారు అనే ఉద్దేశం చేత కొంతమంది చెప్తా ఉంటారు. దీన్నే ఎవరు శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి బోధించాడు. ఈ స్థానాలలో అసత్యం చెప్పినందువల్ల అగము పొందడు అధిప అన్నాడు. ఆయన పాపాన్ని పొందడు అన్నాడు. దేని యందు? అది కాదు, అది అట్లా కాదు. ఎక్కడెక్కడ అంటే వైవాహికములందు వారిజాక్షులందు మాన భంగమందు అనే ఈ కొన్ని స్థానాలు చెప్పాడు. అయితే ఒకవేళ అది నిజమే అయితే సమస్తము విత్త భంగం అన్నాడు కదా. సమస్త రాజ్యం పోతా ఉంది. అప్పుడు చెప్పొచ్చు కదా హరిశ్చంద్రుడు. చెప్పాడా?
చెప్పలేదు. సరే మానవం అంటే అమ్ముడు పోతా ఉంది భార్య, ఆ సమయంలో చెప్పొచ్చు కదా, చెప్పలేదు. మరి ఈ విధంగా చెప్పినట్టయితే ఆ సమయంలో మరి ధర్మరాజు కేవలం ఒక మాట నరోవా కుంజరో అన్నాడు, అసత్యం చెప్పాలా. అది అనరోవా కుంజరోవా అని ఈ మాత్రం ఉన్నందుకే యమలోక దర్శనం చేయవలసి వచ్చిందే. మరి ఇప్పుడు శుక్రాచార్య చెప్పింది వాస్తవమా అవాస్తవమా? అది తనను రక్షించుకునేదానికి చేసిందేమో అనిపిస్తుంది తన కుటుంబాన్ని. ఏ ధర్మమైనా సత్యమైనా అసత్యమైనా యుగ ధర్మాలకు యుగ ధర్మాల దగ్గర పోతే కాదు. ఎప్పుడు ఏ ధర్మమైనా అన్నం లేకుండా ఎవరైనా ఉన్నాడా? ఏ యుగంలో అయినా అన్నం తినకుండా ఉన్నాడా? యుగ ధర్మం అని తప్పించుకోవడం కాదు కావాల్సింది. ఎప్పుడు సత్యం సత్యం, అసత్యం అసత్యం, కోడి కోడే, కుక్క కుక్కే, నక్క నక్కే. ఒక యుగంలో నక్క శబ్దానికి కుక్క వస్తుంది, కుక్క శబ్దానికి నక్క వస్తుందా? వాళ్ళు కావాలని తప్పించుకోవడం చేస్తారు కానీ సత్యం ఎప్పుడు సత్యమే, అసత్యం